సమస్య ఏదైనా అండగా నేనుంటా అని ఒక హెడ్లైన్ రాశారు. కుత్బుల్లాపూర్ ప్రజల కష్టాలను తీర్చడం, ప్రభుత్వ ఫలాలను సక్రమంగా చేరవేయడమే నా మొదటి ప్రాధాన్యత అని, సమస్య ఏదైనా నేను మీకు అండగా ఉంటానని కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజలకు భరోసా ఇచ్చారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బహాదూర్పల్లి డబుల్ బెడ్ ఇండ్లు సమాదాయాలలో కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి బడ్జెట్ సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై గలమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, సొసైటీ సభ్యులు దేవకుమార్, ముస్తఫా, జహంగీర్ భాయ్, వెంకట్ పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన పలు సంక్షేమ సంఘాలు ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఎమ్మెల్యే వివేకానంద్ కలిసి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను త్వరితగిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే వివేకానంద్. సో ఎమ్మెల్యే వివేకానంద్ గారు సమస్య ఏదైనా అండగా నేనుంటా అని వాళ్ళ కాన్స్టిట్యున్సీలోని నియోజకవర్గంలోని ప్రజలకి భరోసా ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గ సమస్యలపై, అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తి వాళ్ళ తరపు నుంచి మాట్లాడినందుకు వాళ్ళ ప్రజలు వచ్చి తనకి ధన్యవాదాలు చెప్పారంట ఎమ్మెల్యే గారికి. అదే విధంగా నేను కూడా చెప్తున్నాను, చాలా మంచిగా మొన్న ఎమ్మెల్యే వివేకానంద్ గారు అసెంబ్లీలో గలమెత్తారు. ప్రజా సమస్యలపై, ఆయన నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రస్తుతం ఉన్న సమస్యలు వదిలేసి గవర్నమెంట్ పక్కదారి పెడుతుంది, అన్ని సమస్యలను పక్కదారి పెట్టేసి వేరే విషయాలపై గవర్నమెంట్ దృష్టి పెడుతుంది, సీఎం గారు వేరే విషయాలపై దృష్టి పెడుతున్నారు అనేది ఎమ్మెల్యే వివేకానంద అసెంబ్లీలో మాట్లాడారు.